చేస్తూ ఉండే మీ నైజం ఎక్కడైనా ఉండాలని, స్వర్గంలో కూడా మీరు అదే పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అహనా పెళ్ళంట మీ అల్లుడిగా సంక్షేమం సమైక్యత కోసం కోట నిరాహార దీక్ష చేపట్టారు. ఇది ఆయన జీవితంలోనే కాదు, సినిమా చరిత్రలోనూ విశిష్ట ఘట్టమే. ఆంధ్రప్రదేశ్ సినిమా పరిశ్రమ బలమేమిటో మద్రాసులోని పెప్స్కీకి తెలిపిన కీలక ఘట్టమది. తెలుగు చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో స్థిరపడటానికి ఇకపై ఏం చేయాలో ఇటు ప్రభుత్వం అటు పరిశ్రమ ఆలోచింపజేసేలా చేసిన సంఘటన అది. హీరోలందరూ కోటా దీక్షా శిబిరానికి వచ్చి నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేశారు. ఆ ఏడాది నవంబర్ 30న హైదరాబాదులో మొక్కుబడిగానైనా షూటింగ్స్ ప్రారంభమయ్యాయంటే దానికి కారణం కోటా చేపట్టిన దీక్ష అనే చెప్పాలి. ఎందుకంటే ఆయనకు అనేక ప్రత్యేక అనుబంధం బ్రహ్మానందంతో